హాయ్ అండి. అందరికి నమస్కారం. 'గేమ్ చేంజర్' ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే రియాక్షన్ అండి. వావ్! అద్భుతం. 'శంకర్' లాంటి డైరెక్టర్‌కి 'రామ్ చరణ్' లాంటి యాక్టర్ దొరికితే ఎలా ఉంటదనేది మనకు ట్రైలర్ చూస్తే తెలుస్తుందండి. అసలేం పెర్ఫార్మెన్స్ అండి 'చరణ్' గారిది. మెగా పవర్ స్టార్ అనే బిరుదుకి న్యాయం చేశాడని చెప్పుకోవాల్సింది. 'చిరంజీవి' గారిలోని యాక్టింగ్ స్కిల్స్ గానివ్వండి, ఆ డాన్స్‌లో గ్రేస్ గానివ్వండి, 'పవర్ స్టార్‌లోని ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ యాక్టింగ్ ఇంటెన్సిటీ గానివ్వండి, అబ్బా! మైండ్ పోయిందండి ట్రైలర్ చూసిన తర్వాతయితే. అన్ని క్యారెక్టర్‌లు అంత సునాయాసంగా ప్రతి క్యారెక్టర్‌కి వేరియేషన్ చూపిస్తూ ఆహ్, ఎక్స్‌ప్రెషన్‌లో గానివ్వండి, లేకపోతే ఎమోషనల్‌గా గానివ్వండి, లేకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అబ్బా! క్యారెక్టర్‌కి ఒక క్యారెక్టర్‌కి భలే చేసాడండి అసల. ఇదైతే వన్ ఆఫ్ ద 'చరణ్' గారికి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ కింద నిలుస్తుందని నేనైతే నమ్ముతున్నాను. అదే ఇప్పుడు ఆ ట్రైలర్ చూసిన తర్వాత రియాక్షన్స్ ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందామండి. ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 36,000,000 వ్యూస్ పైగా వచ్చినాయండి. అది వన్ ఆఫ్ ద రికార్డ్ టాప్ 3లోకెళ్ళిపోయింది. ఆహ్, టాప్ 1లో 'పుష్ప' ఉంది 44,000,000 వ్యూస్‌తో. తర్వాత 37,000,000 వ్యూస్‌తో 'గుంటూరు కారం' ఉంది. బట్ ఆ 37,000,000 వ్యూస్ దాటినాయా లేదా 24 గంటల్లో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుందండి. బట్ 36,000,000 వ్యూస్ అయితే పక్కా దాటినాయి. అది తెలుగులో మాత్రమే. అది కాకుండా హిందీలో 13,000,000 వ్యూస్ అండి. అండ్ తమిళ్‌లో కూడా 11,000,000 వ్యూస్ వచ్చినాయండి అసల. రియాక్షన్స్ గాని, ఆ కామెంట్స్ గాని జనాలు నిజంగా మళ్ళీ 'శంకర్ మార్క్' సినిమా పడిందని చాలా ఆనందపడుతున్నారు. అలాగే 'సంక్రాంతి' సినిమా కరెక్ట్ సినిమా అని చాలామంది అంటున్నారు. కానీ నేనైతే సోలో రిలీజ్ వచ్చుంటే సినిమా ఇంకా బాగా పెర్ఫార్మ్ చేసేది. ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చాయని నమ్ముతున్నానండి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అయినా గాని 'చరణ్' గారి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలండి. సినిమాకి తెలుగులో అయితే రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ అయితే పక్కా అండి. అదే వేరే లాంగ్వేజెస్ హిందీలో గానీ, ఇంకా ఓవర్‌సీస్‌లో గానీ కొంచెం టాక్ ఎలా వస్తుందో దాన్ని బట్టి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 'పుష్ప' లాగా సెకండ్ పార్ట్ కాదండి ఇది. కలెక్షన్స్ ఎంత చేసినా గానీ, ఇది మాత్రం జనాలు నచ్చే సినిమా అవ్వబోతుందని నేను నమ్ముతున్నానండి. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.